ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పాలపాటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్, ఇప్పుడు మనకి రిలేషన్షిప్స్ ఉంటాయి, మ్యారీడ్ ఆర్ నార్మల్ రిలేషన్షిప్స్ అయినా కానీ ఇప్పుడు ఏం జరిగినా కానీ అడ్జస్ట్ చేసుకుని జీవితాంతం అలాగే ఉండాలి అని లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? లేదు అంటే హ్యాపీనెస్ కా అంటే ఇది ఒకవేళ ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడం, లేకపోతే సంతోషంగా ఉండడం ముఖ్యం అంటారా? జీవితాంతం బాధపడుతూ ఉండడం ముఖ్యం అంటారా, లేదంటే హ్యాపీగా ఉండడం ముఖ్యం అంటారా? నేనైతే హ్యాపీగా ఉండడమే ముఖ్యం అంటానండి. బికాజ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనం చాలా వరకు రిలేషన్షిప్స్ చూసుకుంటే మన ఫోకస్ అంతా కూడా రిలేషన్షిప్స్ ని సర్వైవ్ చేయిస్తున్నామా లేదా, అంటే లాస్ట్ అవుతున్నాయా లేదా, ఎన్ని సంవత్సరాలు రిలేషన్షిప్, ఎంత ప్రొలాంగ్డ్ గా రిలేషన్షిప్ ఉంది. సో మనం హ్యాపీగా డిక్లేర్ చేసుకుంటాం 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్, 25 years ఆఫ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ డిక్లేర్ చేసుకుంటాం. యానివర్సరీ కరెక్టే, కానీ నిజంగా మనం అంత హ్యాపీగా ఉన్నామా? అసలు మనకి మనములాగా ఉన్నామా? వీఆర్ యాజ్ ఇట్ ఈస్, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉన్నామా, లేకపోతే లేయర్స్ బిల్డ్ చేసుకుంటూ అవతల వాళ్ళకి మన నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ ఉంటున్నామా? సో ఈ క్వశ్చన్ చాలా వేసుకోవాలండి, బోత్ మెన్ అండ్ విమెన్. ఎందుకు అంటే ఇక్కడ విమెన్ అఫ్ కోర్స్ ఎక్కువ రిలేషనల్ కాబట్టి వాళ్ళకి అవతల వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ కాబట్టి విమెన్ ఎక్కువ అవతల వాళ్ళకి అనుగుణంగా అడాప్ట్ అయిపోతారు తెలియకుండానే. అండ్ ఇది కొంత మనం విమెన్ ని రేస్ చేసిన విధానం, సోషలైజేషన్ ప్రాక్టీసెస్ నుంచి కూడా ఇవి వస్తాయి. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, టైమ్ అండ్ అగైన్ మనం ఇప్పుడు మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటుంటాం కదా. సో ఎవ్రీ ఇయర్ దాన్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడల్లా నేనులాగే ఉన్నానా, మారిపోయానా అన్న క్వశ్చన్ బోత్ మెన్ అండ్ విమెన్ వేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అన్న రిలేషన్షిప్ లో అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. బికాజ్ మనకి ఎప్పుడు కూడా మ్యారేజ్ చేస్తున్నప్పుడు నీ సంతోషం అన్నది ఇంపార్టెంట్ అన్నది ఎవరు చెప్పరు. పంపిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అమ్మాయిని కానీ లేకపోతే అబ్బాయిలకి చేస్తున్నప్పుడు కానీ అవతల వాళ్ళ సంతోషమే చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇంకా ముఖ్యంగా అమ్మాయిలకి అయితే నువ్వు అక్కడ ఇమడమే చాలా ఇంపార్టెంట్, నువ్వు అక్కడ సరిగ్గా ఇమడకపోయినా నువ్వేమన్నా పేరు తెచ్చేసుకున్నా మమ్మల్ని అంటారు, ఇలాగైనా కరెక్ట్, ఇలాగైనా పెంచుతారు ఆడపిల్లల్ని అని అనే అవకాశం ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు అడాప్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, రిలేషన్షిప్ ని ముందుకు సాగించాలి అన్నదే ఉంటుంది. అండ్ చాలా సార్లు మనం యాక్చువల్లీ మన కల్చర్ లో, అగైన్ ఫ్రమ్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ, డివోర్స్ అన్నది మనం స్టిగ్మా ఉంటుందండి డివోర్స్ చుట్టూ కూడా. అంటే పెళ్లి సరిగ్గా అవ్వట్లేదు, నేను హ్యాపీగా లేను, అందులోంచి బయటికి రావాలి అని అనుకున్నప్పుడు చాలా వరకు ఆలోచిస్తారు, అమ్మాయిలన్నా సరే అబ్బాయిలన్నా సరే. ఎక్కడో దగ్గర నేను ఇది ఫిక్స్ చేసుకోవాలి, ఇది నా బాధ్యత, నేనే దీన్ని ఫిక్స్ చేసుకోవాలి అని ఒక ఫిక్సింగ్ యాటిట్యూడ్ లో చూస్తారు. అంతేగాని నాకు హ్యాపీ ఆర్ అన్హ్యాపీగా ఉన్నానా అన్నది వాళ్ళకి రానే రాదు. బట్ మనం ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఇది ఎన్నాళ్ళు సాగుతుంది అన్న దానికంటే ఎంత హ్యాపీ ఆర్ అన్హ్యాపీగా ఉన్నారు, అన్హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పగలుగుతున్నారా అవతల పార్ట్నర్ కి, అండ్ ముఖ్యంగా చెప్పినప్పుడు అవతల పార్ట్నర్ రిసీవ్ చేసుకుంటున్నారా. ఇది ఇద్దరికి చెప్పినప్పుడే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ హ్యాపీనెస్ మీద ఫోకస్ పెట్టుకుంటారు రాదర్ దాన్ ఆన్ అంటే ఎండ్యూరింగ్ ద రిలేషన్షిప్, లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ కంట. రెండోది ఏంటి అంటే, వీళ్ళిద్దరూ హ్యాపీ లేకపోతే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్సే వాళ్ళతో వాళ్ళు హ్యాపీ లేకుండా కాన్స్టెంట్ గా వాళ్ళని వాళ్ళు లూజ్ అయిపోతున్నప్పుడు అండ్ అవతల వాళ్ళ కోసం మారిపోతున్నప్పుడు అది పిల్లలకి మంచి ఎన్వైరన్మెంట్ కాదండి. సో వీఆర్ ఆల్రెడీ ఆన్ ద పాత్ ఆఫ్ నాట్ బీయింగ్ గుడ్ పేరెంట్స్. బికాస్ మన లోపలే అంత ఇమోషనల్ బ్యాగేజ్ బిల్డ్ అవుతున్నప్పుడు మనం పిల్లలకి రైట్ ఎన్వైరన్మెంట్ ఎలా ఇవ్వగలము? రైట్ ఫ్రమ్ వూంబ్ లోంచి బయట వరకు అండ్ బయటకు వచ్చాక కూడా మనకు సరైన వాతావరణం ఇవ్వలేము. సో ఈ క్వశ్చన్ అన్నది ప్రతి పార్ట్నర్స్ ప్రెగ్నెన్సీ స్టేజ్ కు ముందు వేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ టైం మా మ్యారేజ్ ఎలా ఉంది అన్నది ఒకటి మనం ఎవ్రీ ఇయర్ మనకి వర్క్ లో ఇస్తారు కదా, మనం ఎలా వర్క్ చేసామన్న పర్ఫార్మెన్స్ రివ్యూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి ఆ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకోవాలి. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, ఎంత బాండ్ ఉంది, ఎంత ఓపెన్నెస్ ఉంది, లైక్ ఫీడ్బ్యాక్ కి ఎంత రిసెప్టివ్ గా ఉన్నారు. తప్పులు అందరం చేస్తాం, బట్ ఎంత రిసెప్టివ్ గా ఉన్నారు, ఎంత చేంజ్ అవుతున్నారు అన్నది ఎవ్రీ ఇయర్ చేసుకోగలిగితే హ్యాపీగాను ఉంటారు. ఆ రిలేషన్షిప్ ఆటోమేటిక్ గా లాస్ట్ అవుతుందండి.
ఎప్పుడైతే Yeah, హ్యాపీగా yeah, ఉంటారో yeah. వాళ్ళకి నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అసలు గుర్తే ఉండదు. ఉండదు. అవును అవును. సో అది బెస్ట్ ఆపర్చునిటీ. అంటే నేను రిలేషన్షిప్ సాగించాలి అన్న దానికంట నేను హ్యాపీగా ఉన్నానా, అవతల పార్ట్నర్ హ్యాపీగా ఉన్నారా, దిస్ షుడ్ బి ద ఫోకస్. ఓకే, వెన్ దే రియలైజ్ దట్ దే ఆర్ నాట్ హ్యాపీ, వాట్ దే షుడ్, అంటే ఏం చేయాలి? యూజువల్ గా మ్యారేజ్ లో హ్యాపీగా లేరు అంటే ఖచ్చితంగా రెండు తరఫుల కారణాలు ఉంటాయండి. సో ఫస్ట్ స్టెప్ నేను ఆల్రెడీ చెప్పినట్టు వినగలగాలి. బికాస్ చాలా సార్లు ఏంటి అంటే మనం ఫీడ్బ్యాక్ తీసుకోం, మనకి పార్ట్నర్సే చెప్పగలుగుతారు మన వలన అవతల వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారు, అంటే అవతల పార్ట్నర్ ఎలా సఫర్ అవుతున్నారు అనేది పార్ట్నర్సే మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. కొంత మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి పెరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొంత మనకు అనుగుణంగా వాళ్ళు మారుతారు, వాళ్ళకి అనుగుణంగా మనం మారుతాం, కాబట్టి మనకు అక్కడ ఫీడ్బ్యాక్ కరెక్ట్ గా రాకపోవచ్చు. బట్ పార్ట్నర్ అన్నది ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ అ డిఫరెంట్ హోమ్ కదా. సో మీకు ఖచ్చితంగా కొంత డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ ఇక్కడ రెండు పర్సనాలిటీస్, జెండర్స్ డిఫరెంట్, ఖచ్చితంగా గ్రోయింగ్ అప్ డిఫరెంట్, లైఫ్ ఎక్స్పోజర్ డిఫరెంట్. సో ఖచ్చితంగా కొట్లాట లేకుండా ఎలా ఉంటుంది. ఇన్ఫాక్ట్ కొట్టుకోవాలి, కాన్ఫ్లిక్ట్స్ ఉండాలి. కాన్ఫ్లిక్ట్స్ అండ్ యాంగర్ ఇస్ హెల్దీ ఇన్ రిలేషన్షిప్స్. కాన్ఫ్లిక్ట్స్ యాంగర్ లేదు అంటేనే మనం ఆలోచించాలి ఎందుకు లేదు, ఎవరు అడ్జస్ట్ అయిపోయారు అని. సో అన్హ్యాపీగా ఉన్నాము అని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరూ కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలండి. పూర్తిగా వినాలి, జడ్జ్ చేయకుండా. అసలు ఏమవుతుంది, నేను ఎలా అన్హ్యాపీనెస్ కి రీజన్ అవుతున్నాను, ఎక్కడెక్కడ వాళ్ళ మీద కంట్రోల్ ఉంటుంది. బికాస్ కంట్రోల్ ఉన్న దగ్గరే అన్హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళని ఎక్కడైతే మనం మార్చడానికి ట్రై చేస్తామో ఆటోమేటిక్ గా అన్హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండనిస్తామో ఆటోమేటిక్ గా అన్హ్యాపీనెస్ రాదు. సో అన్హ్యాపీనెస్ వస్తుంది అంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం జరిగింది అన్నది మనకు అర్థం అవ్వాలి. సో ఎప్పుడైతే అది అర్థం చేసుకోవడం, అపాలజైజ్ చేయడం, దానితో పాటు అపాలజీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్. బికాస్ చాలా సార్లు మనం అపాలజైజ్ చేస్తాం కానీ దాని తర్వాత మనకు గుర్తుండదు, అది చేంజ్ ఉండదు. సో అపాలజీకి విలువ ఉండదు. సో సారీ చెప్పడంతో పాటు సారీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ అన్నది మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో పార్ట్నర్ కి మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, నేను అన్హ్యాపీ అయినా సరే వీళ్ళు చెప్పినా సరే యాక్షన్ తీసుకుంటున్నారు. సో అపాలజీ చెప్తున్నారు, అపాలజీ చెప్పడమే కాకుండా యాక్షన్ తీసుకుంటున్నారు, చెప్పాలనిపిస్తుంది. అలాగే పార్ట్నర్ కి రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో, చేంజ్ అవుతారో వాళ్ళు కూడా మీతో అదే చేస్తారండి. సో ఇన్స్పైర్ అవుతారు, మీది వింటారు, వాళ్ళ వలన ఏం తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుంటారు, చేంజ్ అవుతారు. సో పార్ట్నర్స్ ఎప్పుడూ కూడా అన్హ్యాపీగా ఉన్నారు అంటే there's an opportunity to grow అని అర్థం. అలాగే వాళ్ళ వలన అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు there are different sources of help. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గరికి రావచ్చు, బికాస్ కపుల్ కౌన్సిలింగ్ ద్వారా అది సార్ట్ అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి పార్ట్నర్స్ కి పర్సనాలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, బికాస్ ఆఫ్ విచ్ లాంగ్ స్టాండింగ్ గా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. సో మ్యారేజ్ లో లాంగ్ స్టాండింగ్ గా కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవ్వట్లేదు అంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి, కపుల్ కౌన్సిలింగ్ ఇస్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఫ్యామిలీస్ దగ్గర ఓపెన్ అప్ అవ్వడం కూడా అవసరం. అండ్ ఫ్యామిలీస్ దగ్గర ఓపెన్ అప్ అవ్వడం అయినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా న్యూట్రల్ స్టాండ్ మిస్ అయిపోతారు, వాళ్ళు జడ్జ్మెంటల్ అయిపోతారు, వీళ్ళకి మాట్లాడతారు, వీళ్ళ తరఫు వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడతారు. సో ఫ్యామిలీకి ఓపెన్ అప్ అయినప్పుడు మనం జడ్జ్మెంటల్ అయిపోకుండా న్యూట్రల్ స్టాండ్ తీసుకొని వాళ్ళకి ఎవరిది ఏంటి తప్పు అని చెప్పగలిగితే అక్కడ రిజాల్వ్ అవుతుంది. లేదు ఆ నెక్స్ట్ స్టెప్ ఇస్ కపుల్ కౌన్సిలింగ్. కపుల్ కౌన్సిలింగ్ లో మేము ఏం చేస్తాము అంటే హూజ్ రైట్ హూజ్ రాంగ్ చెప్పం మేము, బికాస్ వీఆర్ సైకాలజిస్ట్ నాట్ లాయర్స్ కదా. వి ఫోకస్ ఆన్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఫార్ ద రిలేషన్షిప్. అంటే మీ ఇద్దరి మధ్యన బంధం సక్రమంగా ఉండాలి అంటే ఎవరిలో ఏ మార్పు రావాలి అన్నది అడ్రస్ చేస్తాం. సో వి అడ్రస్ మోర్ వాట్ దెన్ హూ. ఐ హర్డ్ ఎగ్జాక్ట్లీ. ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా రిలేషన్షిప్ 4 years నుంచి వాళ్ళు కొట్టుకుంటున్నాను కానీ ఇలా కౌన్సిలింగ్ కి వెళ్ళి వాళ్ళు మంచిగా వర్క్ అయ్యి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారని నేను విన్నాను. ఖచ్చితంగా అండి, ఐ హావ్ అ లాట్ ఆఫ్ క్లయింటల్ లైక్ దాట్. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బికాస్ మేము ఏంటి అంటే హూ ఇస్ రైట్ అన్న దగ్గర మనం తగు ఆడుకుంటాం, ప్రూవ్ చేయడానికి ట్రై చేసుకుంటాం, నేను కరెక్ట్ అని వ్యాలిడేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఎప్పుడైతే వాట్ కి షిఫ్ట్ చేస్తామో, ఓకే మేము ఇద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నాము, తప్పులు ఇద్దరి వలన అవుతాయి, సో మా రిలేషన్షిప్ ఏది కరెక్టో చెప్పండి అది చేస్తాము అన్నది దృక్పథం మారుతుంది. కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తారు రిలేషన్షిప్ మీద అండ్ మంచి బంధం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.